ఈ కార్యక్రమం ఇవ్వాలడిది కాదు, తరతరాలుగా అణచివేయబడుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఏ రోజు మన తాత ముత్తాతల నుంచి చూసినా మనం ఎప్పుడు కాడి మోసే వాళ్ళలాగానే ఉన్నాం తప్ప పైకెక్కే వాళ్ళగా ఎవ్వరూ మనల్ని ఎదగనీయలేదు. ఆనాడు తాతలకు తండ్రులకు విద్య లేకపోవచ్చు, కానీ ఇవాళ ఎంతో కొంత చదువు నేర్చుకున్న తర్వాత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి ఏంది, రాజ్యాంగం ఏం చెప్తున్నది, ఈ దేశంలో ఎవరి హక్కుల్ని ఎలా కాపాడాలి అనేటువంటిది రాసి ఉన్నదో దాని ప్రకారం మాకు రావాల్సింది కావాల్సింది ఇవ్వమని మనం అడుగుతూ ఉన్నాం తప్ప ఎవరిని ఇక్కడ వ్యతిరేకించేటువంటి కార్యక్రమం కాదు. సక్రమంగా మాకు దక్కవలసినటువంటి వాటా మాకు కావాలి. ఆ వాటా కోసమే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మద్దతు కోరుతూ ముందుకెళ్తున్నామే తప్ప ప్రత్యేకంగా బీసీలు మాత్రమే ముందుకు వెళ్ళట్లేదు. ప్రతి వర్గాన్ని మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. మాకు కావాల్సింది మాకు ఇవ్వండి. దానికోసం మేము చేసేటువంటి పోరాటంలో మీరు కూడా మద్దతునిచ్చి మాకు భాగస్వామ్యం అయితే కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుంది. వీలైనంత త్వరగా మాకు రావాల్సింది దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము అందరినీ అభ్యర్థించేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు కావాలి అని కోరుతున్నాం. ఇక ఈ వేదిక గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ ఉద్యమానికే నిజామాబాద్ గడ్డ పురుడు పోసింది. ఇవాళ తెలంగాణ ఉద్యమం యాద చేసుకుంటే ఈ గడ్డ ఈ చౌక్ నుంచి మాత్రమే ఉద్యమం ఉధృతమైంది. రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసినటువంటి గడ్డ నిజామాబాద్ గడ్డ. అవాళ ప్రతి ఒక్కరం కూడా ఉద్యమాన్ని ఊరూరుకు తీసుకెళ్లి జేఏసీలను ఏర్పాటు చేసి జేఏసీలలో ప్రతిరోజు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉధృతం చేసినాం. తెలంగాణలో ప్రతిరోజు మనం నిజామాబాద్ న్యూస్ లేకుండా ఏనాడు పేపర్లో కనపడలేదు. అంత ఉధృతంగా ఇవాళ మనం బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. అన్ని జేఏసీలకు నిజామాబాద్లో ఉన్న ప్రతి జేఏసీకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అందరం కలిసి ఒక్కొక్కడి కిందికి రావాలి. ఇంకా 1, 2 అనేటువంటిది కాదు, తారతమ్యాలు మనలో ఉన్న భేదాలను పక్కన పెట్టి కలిసి వచ్చి కలిసి నడుస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందు జరగబోయే పోరాటంలో మీ అందరితో పాటు నేను కూడా కథం కలుపుతానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.